श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। यत्कर्ता जगतां भर्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपगमोत्। యక్కర్త జగత్తు మొత్తానికి కర్త, అందరినీ రక్షించేవాడు, అందరికీ నిధి, ఏది ఏం కావాలి ఇచ్చేవాడు, అందరినీ సంరక్షించేవాడు భగవంతుడు. ఎవరా భగవంతుడు? సూర్య భగవానుడు. దేవుడు ఉన్నాడా లేడా అనే అనుమానం చాలా మందికి వస్తుంది. నా దేవుడు వేరు, నీ దేవుడు వేరు, ఇంకోటి దేవుడు వేరు అనుకుంటారు. కానీ అందరికీ కనపడే దేవుడు ఎవరు? సూర్య భగవానుడు. అందరికీ కనిపించే దేవుడు సూర్య భగవానుడు. అటువంటి సూర్య భగవానుడు ఆయన లేకపోతే ఏమీ జరిగేది లేదు. అటువంటి సూర్య భగవానుడి వల్ల ఎండ కాస్తుంది, వర్షం కురుస్తుంది, చెట్లు పెరుగుతున్నాయి, పంటలు పడుతున్నాయి, తినటానికి ఆహారం వస్తుంది. అన్నీ ఆ సూర్యుడు భగవానుడి వల్ల వస్తున్నాయి. దేవుడు ఉన్నాడు అని నమ్మటానికి ప్రపంచ దేశాలన్నిటికీ ఒక్కడే సూర్యుడు. ప్రపంచ దేశాలన్నిటికీ ఒక్కడే చంద్రుడు. అటువంటి సూర్య చంద్రుడు మరి అమ్మవారికి 2 నేత్రాలట. మరి ఆది పరాశక్తికి నేత్రాలు 2. ఆ నేత్రాలు సూర్య చంద్రుడు. అటువంటి నేత్రాలు మన అందరినీ సంరక్షిస్తున్నాయి. కాబట్టి అటువంటి అందరికీ కనపడేటువంటి భగవంతుడికి నమస్కారం చేసి 2026 సంవత్సరం ఆగస్టు నెల 2వ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశి ఫలితం ఎట్లా ఉందో చూద్దాం. ఈ వృషభ రాశికి శని ఏకాదశంలో ఉన్నాడు. ఎప్పుడైనా కానీ శని మంచి టైము కానీ శని బ్యాడ్ టైము కానీ ప్రతి వాళ్ళకి ఉంటూనే ఉంటుంది. ఈ కుజుడికి ఏకాదశంలో శని, ఈ వృషభ రాశికి ఏకాదశంలో శని 2 సంవత్సరాల 3 నెలలు గడిచిపోయింది. ఇంకా 2 సంవత్సరాల 3 నెలలు ఉంటాడు. ఈ రాశి వాళ్ళకి శని వల్ల చాలా ప్రయోజనం ఉంది. బుధుడు బాగున్నాడు, వ్యాపారం బాగుంటుంది. రవి బాగున్నాడు, విద్యా ఉద్యోగం విదేశీ యానం జరుగుతుంది. శుక్రుడు బాగున్నాడు, వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది. ఇవన్నీ మీకు జరగాలి అనేటట్లయితే రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. ఇది కాల సర్ప దోషం అంటారు. కాలమే సర్పమై కాటు వేసింది అని అర్థం. ఈ కాల సర్ప దోషం ఎట్లా ఉంటుందంటే, రాత్రిపూట మనిషి నడిచి వెళుతున్నాడు. వెళుతూ ఉండగా ఏమైందంటే ఒక మెలికలు తిరిగి పడింది. అది పామును కొని అమ్మో అన్నాడు, గుండె ఆగిపోయింది, చచ్చిపోయినాడు. తీరా చూస్తే అది పాము కాదు, తాడు. నీ టైం బాగుండనప్పుడు తాడే పాముగా కనపడి భయపడి గుండెగా చచ్చిపోతుంటాడు. ఏమిటా అంటే బ్యాడ్ టైం అట్లా ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి వ్యక్తికి కూడా గ్రహస్థితి అనేది చాలా అవసరం. ఈ గ్రహస్థితిని బాగా ఆలోచించుకోవాలి. ఎందుకంటే రాహుకేతువులు సూర్యచంద్రులను పడటం వల్ల గ్రహణం వస్తుంది. సూర్యచంద్రులను కూడా రాహుకేతువులు ఇబ్బంది పెట్టారు. కాబట్టి కాల సర్పదోషం ఈ వృషభ రాశికి ఉండటం చేత ఈ వృషభ రాశి వాళ్ళు జాగ్రత్తగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం, జాగ్రత్త వహించడం చాలా అవసరం. ఎందుకంటే చెప్పేది ఒకటి మాత్రం ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మంచి జరిగేది ఎప్పుడు ఎవరు ఆపినా జరగదు, ఎవరు ఆపినా ఆగదు. నువ్వు ప్రధానమంత్రి అవుతావు అనేది నీకు రాసి పెట్టిందనుకో, 100 మంది ఆపినా ప్రధానమంత్రి అయ్యేవాడు ప్రధానమంత్రి అవుతాడు, కాకుండా ఏమాగడు. కానీ ప్రధానమంత్రి అవటం వరకు అవుతాడు, బాగానే ఉంది. అది అయిన తర్వాత ఎట్లా ఉంటుంది? ఆయన లోపల కూర్చుంటాడు, బయట కాపలాదారులు ఉంటారు. ప్రధానమంత్రి దగ్గరికి మనం ఏదైనా పోదాము, మనం ఏదైనా తెలుసుకుందాము, ఆయనతో ఏదైనా మాట్లాడదామంటే
ఆయన బయటికి రాడు, మనం లోపలికి పోనీడు. కారణం ఏంటంటే శత్రు దేశాల వాళ్ళు, శత్రువులు కొంతమంది ఉంటారు, వాళ్ళు వచ్చి చంపుతారేమో కాబట్టి ఆయన బయటికి రాడు. ఆయన బాడీగార్డులు ఉంటారు, మనం లోపలికి పోదామా పోనీరు. ఆయనతో మాట్లాడతావా మాట్లాడటానికి కుదరదు. ఒకవేళ బయటకు వచ్చారనుకోండి, చుట్టూ 50 మంది బాడీగార్డులు ఉంటారు. అంతకుముందు గెలవకముని పెట్టా ఉంటుంది, ఏ బాడీగార్డు లేడు, అందరితో మాట్లాడతాడు, నీకేది కావాలో చేస్తానంటాడు. కానీ బలానప్పుడు నువ్వు చేసి పెడతానన్నావు కదయా, పోయి అడుగుతామంటే ఏమీ అవకాశం లేదు. కానీ ఇంత బందోబస్తుగా ఉంటే కూడా మరి ఇందిరాగాంధీని ఏం చేశారు? నిలువున కాల్చి చంపారు. ఒక్క దెబ్బకే కాల్చడం, అక్కడే ప్రారంభం అవటం అన్నీ అయిపోయినాయి. అట్లాగే ఎప్పుడు కూడా ప్రతి వ్యక్తికి కూడా మంచిలో ఇంకో చెడు ఖచ్చితంగా ఉంటుంది. ఆ మంచిలో ఉన్నటువంటి చెడుని తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి వాడికి ఉంది. అట్లా కనుక్కోకపోతే వాళ్ళ టైం నీకు ప్రమాదము అన్నప్పుడు అది తెలుసుకోవడానికి డేట్ ఆఫ్ బర్త్ కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం తెలుసుకోవడం చాలా అవసరం. అట్లా తెలుసుకున్నట్లయితే మీకు ఎటువంటి కష్ట నష్టాలు ఇబ్బందులు ఏమేమి ఉండవు. స్వస్తి. ప్రాణవాయువుతో మనం బతుకుతున్నాం. మనకు వచ్చే బొగ్గు పులుసు వాయువుతో చెట్టు బతుకుతుంది. చెట్లను చంపటం, భార్యా పిల్లల్ని చూడకపోవటం, తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోవటం, పరస్త్రీ వ్యామోహత్న బతకటం, ఇవన్నీ కారణం ఏంటి? ఇవన్నీ ఎవరు చేసుకున్న పాపం? మీరు చేసుకున్న పాపం మీరు అనుభవిస్తున్నారు. ఒకప్పుడు విదేశాల్లో లిమిటేషన్ మ్యారేజ్, రిజిస్టర్ మ్యారేజ్ 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు చేసుకుంటారు. ఇక తర్వాత ఎవరిదారు వాళ్ళది. ఆ పిల్లల్ని ప్రభుత్వానికి ఒప్పచెబుతారు. వాడి తండ్రి ఎవరో తల్లి ఎవరో తెలియదు. వృద్ధాప్యం వచ్చిన తర్వాత వాడి గతి ఏందో వాడికి తెలియదు. ఇట్లాంటి పరిస్థితులు వస్తున్నాయి. తర్వాత కుంభం, మీనం, మేషం, వృషభ రాశుల వరకు కూడా ఏలినాటి శని రాబోతోంది. కాబట్టి ఇప్పుడు చెప్పినవన్నీ కూడా మీకు వర్తిస్తాయి. కాబట్టి మీరు ఎంత జాగ్రత్త పడితే అంత సుఖపడతారు, అంత సంతోషపడతారు. దీన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందరం బాగుంటారని అనుకున్నట్లయితే ముందు నేను చెప్పినవి బాగా గుర్తుపెట్టుకోండి. మన అనాది ధర్మం ఏమిటంటే భర్తకి భార్య దైవం, భార్యకి భర్త దైవం అనే ఉద్దేశం కనుక ఉంటే నీ చూపు ఇంకో దాని మీదకి పోదు. ఇంటికి వెళ్ళిన గృహస్థు గృహిణి, ఇల్లు అధికారం లక్ష్మి భార్య. నువ్వు ఎంతలా ఇల్లు కట్టినా ఆ ఇంటి అధికారి భార్య. ఎప్పుడు కూడా భర్తలో సగం పంచుకునేది భార్య. మరి భార్యతో నువ్వు సక్రమంగా ఉండాలి. కలకంటి గంట కన్నీరు లెక్కిన సిరి ఇంట నిలువ నేరదు సుమతి. భార్యని ఎవడైతే 24 గంటలు వేధించి తిట్టి తన్ని వేధిస్తాడో ఆ ఇంట్లో లక్ష్మి అంటూ నిలవదు. అయితే భార్య కూడా విపరీతమైన కోరికలు ఉండకూడదు. మన కుటుంబానికి తగిన బాధ్యత నీ యందు ఉంటే, నీ పిల్లల మీద, నీ భర్త మీద, అత్తమామల మీద నీకు బాధ్యతలు ఉంటే ఎట్లా ఉంటావు? మంగళసూత్రం ఉంటే చాలు, అందరూ బాగుండాలి, వాళ్ళ తర్వాత నేను బాగుండాలి అంటే కిలో బంగారం కావాలని కోరుకోరు. ఎవరి కోరికలు వాళ్ళకి సక్రమంగా ఉంటే అన్నీ బాగుంటాయి. కాబట్టి ఇప్పుడు చెప్పింది ముఖ్యంగా ముందు వేయని పెద్దానికి. ఇది వేస్తే అందరూ జ్ఞానం కలిగి బతకటానికి అవకాశం ఉంది. కారణం ఏంటంటే రోడ్డు మీదకి వెళ్తే హోటల్ ముందు ఎవరు జనం ఉంటుందా, బ్యాంకీ ముందు ఎవరు జనం ఉంటుందా, బ్రాందీ షాపుల ముందు రాత్రి 12 1 గంట అయినా జనం విపరీతంగా ఉంటున్నారు. ఇది ఎందుకు ఇట్లా అవుతోంది అంటే అనవసరమైన కష్టాలు తెచ్చిపెట్టుకొని అవి తీర్చుకోలేక రాత్రిపూట తాగి నిద్ర పట్టక
ఇంకో కొత్త అలవాటు చేసుకొని కిడ్నీలు పోగొట్టుకొని లివర్లు పోగొట్టుకొని హార్ట్ అటాక్ తెచ్చుకొని ప్రాణాలు ప్రాణానికి తెచ్చుకుంటున్నారు. కాబట్టి ఈ చెప్పేది ఎవరిని నేను విమర్శించి మాత్రం చెప్పటం లేదు, ఎవరి మీద ద్వేషంతో చెప్పటం లేదు. మన ధర్మాన్ని మనం విస్మరించాము, మన ధర్మాన్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది తప్పనిసరిగా అవలంబించండి. అయితే నేను చెప్పేది అందరి మంచి కోరి చెబుతున్నా కానీ ఎవరిని ఉద్దేశించి చెప్పటం లేదు. స్వస్తి.